పాల్గొంటున్నటువంటి నాయకులు వెంకటేష్ చౌహాన్ గారు, ఏఐసిసి కోఆర్డినేటర్ ట్రైబల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఎన్ఎస్సిఐ అధ్యక్షులు మేడా శ్రీనివాస్, అదేవిధంగా యూనివర్సిటీ ఎన్ఎస్సిఐ నాయకుడు బట్టపోతుల మోహన్ రావు, అదేవిధంగా ప్రకాష్, ఇంకొన్నటువంటి మిత్రులు, ఈరోజు ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే బీజేపీ రామచంద్రరావు ఇవాళ ఫీజు బకాయి బీజేపీ లడాయి అని ఒక దీక్ష చేయడాన్ని మేము తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత 10 ఏళ్ల విధ్వంసం అయిపోయినటువంటి ప్రభుత్వ విద్య కావచ్చు, యూనివర్సిటీల విద్య కావచ్చు, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్య కావచ్చు, దాన్ని మొత్తం కూడా పునర్నిర్మాణం చేసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ దొరకలేని సందర్భాలు ఇవాళ తెలంగాణలో ఉన్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రభుత్వ విద్యకు, పాఠశాల విద్యకు పెద్దపీట వేసి 22,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి తెలంగాణలో ఇవాళ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ను, యంగ్ ఇండియా స్కూల్స్ను ఏర్పాటు చేసి తెలంగాణలో ఒక నాణ్యతమైన చదువులకు ఇవాళ పెద్దపీట వేసి ఇవాళ 10 ఏళ్లలో విధ్వంసం అయిపోయిన తెలంగాణను పునర్నిర్మాణం దిశగా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఉస్మాన్ యూనివర్సిటీకి 1000 కోట్లు ప్రకటించేంతవరకు నిధులు లేవు, ప్రభుత్వ పాఠశాల సరిగ్గా లేదు, విద్యాశాఖ మంత్రి లేడు. నేను అంటా ఉన్నాను, విద్యాశాఖ మంత్రి లేకుండా తెలంగాణలో ఇవాళ ఎక్కడైనా లీకేజీలు మీలాగా ప్యాకేజీలు జరిగినాయా? ఎంసెట్ ఆగిందా? ఇంటర్మీడియట్ పరీక్షలు ఆగిపోయినాయా? తెలంగాణలో ఎస్ఎస్సి పరీక్షలు జరగలేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 30 నెలలుగా ప్రభుత్వ పరీక్షల విషయంలో కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, పరీక్షల నిర్వహణలో, అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం ఉన్నటువంటి కాంపిటీషన్ పరీక్షల గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇంకా ఉన్నటువంటి డిఎస్సి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఎక్కడైనా లోటుపాట్లు జరిగినాయా రామచంద్రరావు గారు అనేది ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిగ్గుండాలి. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని బుగ్గిపాలు చేసినటువంటి నీచులు, దుర్మార్గులు బీజేపీ కేంద్ర నాయకులు మీరు కాదా అని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. 12 ఏళ్లలో దాదాపు 60 సార్లు లీకేజీలో పాల్పడితే కూడా ఇంకా ఉన్నటువంటి మీకు అసమర్థ పాలకులు బీజేపీ అనేది తేలిపోయింది కదా. విద్యార్థుల చావులకు, విద్యార్థుల భవిష్యత్తుకు అంధకారం చేసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. సిగ్గుండాలి. ఈ రాష్ట్రంలో నాణ్యతమైన చదువు కానీ, ఇవాళ తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి కానీ, ఇవాళ తెలంగాణ మొత్తం కూడా అన్ని రకాల విద్యను గాడిలో పెట్టి తన వద్దనే విద్యాశాఖ మంత్రి ఉండాలని ఒక సంకల్పంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వ విద్యకు అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం ఆయన తీసుకున్నాడు. కాబట్టి 30 నెలల్లో 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో జరగని ఇవాళ విద్యా ప్రక్షాళన తెలంగాణ రాష్ట్రంలో జరిగిందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఆరుట్ల లాంటి స్కూళ్లకు బీజేపీ రామచంద్రరావు పోయి చూసి రావాలి. ప్రజా ప్రభుత్వం పైన విమర్శలు చేసేటప్పుడు రామచంద్రరావు గారు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలని కూడా కోరుతా ఉన్నాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ విధ్వంసాన్ని, ప్రభుత్వ విధ్వంసాన్ని మీరు మాట్లాడకుండా, ఫీజుల దోపిడీని గురించి మాట్లాడకుండా, ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళ మూసివేత గురించి మాట్లాడకుండా, కాబట్టి మీరు ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ సిండికేట్ రాజకీయాలు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ తప్పిదాలను బీజేపీ కాపాడుతుందనడానికి మీ ఉపన్యాసంలో ఈరోజు తేలిపోయింది. నేను అంటా ఉన్నాను, రామచంద్రరావు గారికి ఈరోజు గాంధీ భవన్ నుంచి సూటి ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జాతీయ విద్యా సంస్థల గురించి బీజేపీ రామచంద్రరావు దీక్ష చేస్తే బాగుంటుందని కూడా మేము కోరుతున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది. మరి తెలంగాణలో ఎందుకు నెలకొల్పలేదు? ఇవాళ అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID
అన్ని రాష్ట్రాల్లో ఉంది, మరి తెలంగాణలో ఎందుకు లేదు? మరి దీనిపైన బీజేపీ రామచంద్రరావు దీక్ష చేయాలి. చేస్తే మేము కూడా మద్దతు ఇస్తాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్ని రాష్ట్రాల్లో ఉంది. పక్క రాష్ట్రంలో 2015లో పెట్టారు, ఏపీలో విశాఖపట్నంలో. మరి ఎందుకు తెలంగాణలో పెట్టలేదు? 12 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం పైన ఈ వివక్ష దాని మీద బీజేపీ రామచంద్రరావు మాట్లాడాలి. మీకు నిజంగా నైతికత ఉంటే బీజేపీ రామచంద్రరావు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి దీక్ష చేయండి, మేము కూడా మద్దతు ఇస్తాం. తెలంగాణ రాష్ట్రం పైన మీ వివక్షత ఏందో ఇక్కడ తెలిసిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఫీజుల బకాయిల అంశంలో, ఫీజు రియంబర్స్మెంట్లో అనేక తప్పిదాలు, అనేక ఉన్నటువంటి లోటుపాట్లను ఇవాళ మేము వచ్చిన తర్వాత సరిదిద్ది ప్రతి నెల ఇవాళ ఫీజుల బకాయి కోసం 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు నిధులు సమీకరించే పనిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు నేరుగా డిపిటి ఇవాళ డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్ అనే విధానంతో విద్యార్థుల ఖాతాలోకే నేరుగా రియంబర్స్మెంట్ వెళ్లేలా ప్రభుత్వం యొక్క ఆలోచన చేసి చర్యలు తీసుకుంది. ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా, అవినీతికి ఆస్కారాలు లేకుండా విద్యార్థుల ఖాతాల్లోకే ఇవాళ ఫీజు రియంబర్స్ వెళ్లేగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒక నాణ్యతమైన చదువుల కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ దోపిడీని అరికడతా ఉంది, అక్రమాలను అరికడతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల ఇవాళ మీరు వివక్షత కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలనలో, అదేవిధంగా యూపీఏ సర్కార్ హయాంలోనే ఇవాళ ఐఏఐటీలు, ఐఏఎంలు, ఇవాళ మేము ఎయిమ్స్లు ఇవాళ మేము నెలకొల్పినాం. దేశానికి మోడీ వచ్చిన తర్వాత కొత్తగా ఏం నెలకొల్పారో చెప్పండి. ఇవాళ ఈ దేశానికి ఐఐటీలు మేము తీసుకొచ్చినాం, ఐఏఎంలు మేము నెలకొల్పినాం విద్యార్థుల కోసం. ఇవాళ దేశవ్యాప్తంగా ఎయిమ్స్ లాంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు మీరు నెలకొల్పితే దాన్ని మీరు పునరుద్ధరించారేమో, సీట్లు పెంచారేమో, కానీ కొత్తగా మీరు చేసింది ఎక్కడన్నా ఉందా ఈ దేశానికి? మేము కట్టిన ప్రాజెక్టులే తప్ప, మేము తీసుకొచ్చిన విద్యా సంస్థలే తప్ప మీరు ఎక్కడైనా కొత్తగా తీసుకొచ్చారని బీజేపీ రామచంద్రరావుకు మేము సూటి ప్రశ్న వేస్తా ఉన్నాం. కాబట్టి మీరు కాంగ్రెస్ ప్రజాపాలన గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతికత మీకు లేదని బీజేపీ రామచంద్రరావుకు మేము సవాలు ఇస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ అవినీతి పైన, అక్రమాల పైన ఏనాడు కూడా మీరు మాట్లాడకుండా బీఆర్ఎస్ అవినీతి ఇవాళ అక్రమాలకు అడుగులకు మడుగులు ఎత్తినటువంటి నీచమైన సంస్కృతి బీజేపీది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజాపాలన ద్వారానే కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నూతన విద్యా సంవత్సరం, నూతన విద్యా విధానాన్ని కొనసాగుతూ ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలను మేము అభివృద్ధి చేసుకోగలుగుతా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అనౌన్స్ చేశారు. ఆ విధంగా 8 మందితోని కమిటీ వేసి ఆ యొక్క అభివృద్ధి పనుల కోసం పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. కానీ మీలాగా ఇవాళ కేంద్రానికి రావాల్సినటువంటి 2 కోట్ల రూపాయలు, 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగుల్ని, తెలంగాణ దేశ యువతను మోసం చేసినటువంటి నీచమైన సంస్కృతి మీది అనే విషయాన్ని రామచంద్రరావు గారికి విజ్ఞప్తి చేస్తూ, ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో మేము విద్యార్థులకు ఒక నాణ్యతమైన చదువులు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, ఉపాధి ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ విద్యార్థులకు డిగ్రీ నుంచే ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో ఈ రాష్ట్రం ముందుకెళ్తా ఉందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. బీజేపీ రామచంద్రరావు గారికి 12 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోసం అనేక ఉన్నటువంటి మేము కేంద్ర మంత్రులను కూడా కలిసినాం. అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు. బీజేపీ కేంద్ర నాయకులు దీనిపైన కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వం చేత తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నెలకొల్పేలా మీరు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. బీజేపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పాలన పైన మాట్లాడితే బాగుంటుందని కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు కొండా సుస్మిత గారికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి కొండా సుస్మిత ఉన్నటువంటి పిల్లకాయ మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానికి బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ
ఇవాళ షోకాజ్ ఇచ్చింది, వాళ్ళు వివరణ ఇస్తూ ఉన్నారు. పార్టీ అనేది అంతిమం, నాయకులు వస్తుంటారు పోతుంటారు వేరు విషయం. కాంగ్రెస్ పార్టీ అనేది గొప్ప పార్టీ, అనేక మందికి అవకాశాలు ఇచ్చింది. ఎన్నికల ముందు ఇవాళ 3 పార్టీలు 4 పార్టీలు మారొచ్చిన వాళ్ళు కూడా గాంధీభవన్ గేట్ దగ్గర చేరిక కోసం అనేక మంది ఎదురు చూశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనేది మాలాంటి వాళ్ళ కన్నతల్లి లాంటిది. ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులుగా అవకాశాలు ఇచ్చినప్పుడు కృతజ్ఞత విశ్వాసం ఉండాలి. ఇప్పుడు కొండా సురేఖ అంశములో బీసీ వాదం పనిచేయదు. పార్టీ ఉన్నటువంటి ఏ చర్యలు తీసుకున్నా దాన్ని పార్టీ అమలు పరుస్తుంది. క్రమశిక్షణ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీలో పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, పిసిసి గారు ఉన్నటువంటి అనేక మంది చెప్పారు, పార్టీ అనేది నాయకులు ఎవరైనా సరే క్రమశిక్షణతో మెలగాలనేది.